చెప్తుంటాను ఎన్ని అటెండ్ అయినాను మ్యారేజెస్ ఎన్ని బర్త్డేలు అటెండ్ అయినాను అనేది కాదండి. 5 ఏళ్ల తర్వాత మా అందరినీ ప్రశ్నించేది ఎమ్మెల్యేలు కానీ మాకు ప్రశ్నించేది మీరు ఏం చేశారు, మా ఊరికి ఏం డెవలప్ చేసినారు అనేదే కదా మీరు ప్రశ్నించేది. ఆ రోజు అమ్మ మీరు 10 సార్లు వచ్చినారు నా బర్త్డేకి లేకపోతే పెళ్ళిళ్ళకి వచ్చినారని అడుగుతారా? ఎవరన్నా అడగరు కదా. సో అభివృద్ధి సంక్షేమం చేసే ప్రభుత్వం ఇది. సో అది మీరు మైండ్లో పెట్టుకొని మాకెప్పుడు బ్లెస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతో చేస్తున్నాం. నేను ఒకటి చెప్తున్నా, నేను మైండ్లో టార్గెట్ పెట్టుకున్నా. నేను ముందు ఎలక్షన్ల ముందు చెప్పలా కంపెనీలు తెస్తానన్నా కంపెనీలు తెస్తున్నా. ఎంత వాల్యూ అనేది చెప్తా. ఈరోజు వాల్యూ కూడా నాకు మనసులో ఉంది. 50,000 కోట్లన్నా తేవాలా ఖచ్చితంగా కర్నూలుకి ఊరకల్లుకి పెట్టుబడులు పెట్టేదానికి వచ్చినాయంటే. ఎందుకంటే మనది బ్యాక్వర్డ్ రీజన్, ఇక్కడ ఎప్పుడూ ఇండస్ట్రీస్ రాలే, ఇప్పుడు కదులుతూ ఉంది. ఎంతో వెంటబడి వాళ్ళని మెప్పించి రిక్వెస్ట్ చేసి తెస్తున్నాం ఇండస్ట్రీస్. మీ బాధ్యత ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళని బాగా చూసుకోవడం కూడా బాధ్యత. ఏదో వచ్చినారు వాళ్ళకి ఏమైనా సతాయించినారు అనుకోండి భయపడిపోతారు. అట్లా కాకుండా వాళ్ళంతా గ్లాస్ హౌస్లో ఉంటారు, చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు. ఈరోజు 10,000 కోట్లు పెడుతున్నారంటే రేపు 1,00,000 కోట్లు పెట్టే దాంట్లో మనము ఆ రకంగా ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, కర్నూలుకి పోండి, ఇక్కడ ఓర్వల్కి పోయిందని వాళ్ళు రెఫర్ చేయాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం వాళ్ళు చేసిన పనులకి ఫారెస్ట్ అంటే ఈ సింగపూరు, మలేషియా, సౌత్ కొరియాలో బ్యాన్ చేసిండ్రి. లాస్ట్ ప్రభుత్వం చేసిన చేష్టలకి వాళ్ళు ఏమన్నారంటే ఇండియాలో ఎక్కడైనా పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టద్దు అనేది స్టాంపు చేసి డిక్లేర్ చేసిండ్రి. ఆ పరిస్థితి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఈరోజు తెస్తున్నాం. ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర అంకుల్ చెప్పడం జరిగింది. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉండే సమస్యని స్మూత్గా సార్ట్అవుట్ చేసాం. నేను ఎమ్మెల్యేస్కి మా స్టేట్ వైడ్ ఎమ్మెల్యేస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 2-3 ఇష్యూస్ ఉంటాయండి, చాలా బర్నింగ్ ఇష్యూస్. అది మనం సార్ట్అవుట్ చేయగలిగితే మనకు మంచి పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందరు ఎమ్మెల్యేస్కి ఇన్ఛార్జెస్ ఆఫ్ ఎన్డీఏ పార్టీకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా తెలుగుదేశం పార్టీకి అయినా కూడా అంత పేరు రాలేదు. ఆ రోడ్లు మెడికల్ షాపుల దగ్గర తీసిండే పేరు ఎంత పేరు అంటే మారిపోయింది. అది ఎక్కడ పోయినా మాట్లాడతారు. ఎందుకమ్మా అంత ఇష్యూ అయిందంటే దాని దగ్గర దాదాపు 30-40 మంది చనిపోయినారని చెప్తున్నారు. వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చింటుంది ఈరోజు. సో ఇట్లాంటివన్నీ మేము మంచి పనులు చేసేదానికి ముందుకు వస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు ఉండాలా. చిన్న చితక ఏమన్నా ఉంటాయి, బట్ దాన్ని మీరు మా అధికారులకు చెప్పండి, ఇక్కడ చేసే కాంట్రాక్టులకు చెప్పండి, అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాము. ఎందుకంటే అదే చెప్తున్నా, రిచ్ ఆఫ్ ద రిచెస్ కూడా కట్టినా ఇంటికి ఫస్ట్ టైం గృహప్రవేశం చేసినారంటే చిన్న చితక ఏవో ఉంటాయి, అవన్నీ సెట్ అవుతా పోతాయి. ఓవర్ నైట్ ఏవి కావు, సెట్ అవుతా పోతాయి. బట్ మీరు ఇక్కడ వచ్చి నివాసిస్తే అన్నీ స్టెబిలైజ్ అవుతాయి. అదే నేను రిక్వెస్ట్ చేసేది, మీరు లాక్లు వేసుకోకుండా ఇక్కడ గ్యారంటీ ఇమీడియట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి బస్సు కూడా చెప్పారు, అది కూడా ట్రై చేస్తాం.